సాక్షి మీడియాను కృష్ణమరాజుని అరెస్ట్ చేయాలి. కృష్ణమరాజుని అరెస్ట్ చేయాలి. మహిళలను అవమానించే కృష్ణమరాజుని మహిళలను అవమానించే కృష్ణమరాజుని క్షమాపణ చెప్పాలి కృష్ణమరాజు. క్షమాపణ చెప్పాలి కృష్ణమరాజు. వ్యభిచారులు అని మాట్లాడారు. ఆ మహిళలకు వాళ్ళ ఇంటిలో కూడా వాళ్ళ అమ్మ మహిళనే, వాళ్ళ చెల్లి మహిళనే, వాళ్ళ భార్య మహిళనే, అందరు మహిళలే. అట్లా మహిళలను ఎట్లా కించపరిచి మాట్లాడారు వ్యభిచారులని. అలాంటి వారిని బండకేసి కొట్టాలా, మాకు క్షమాపణ చెప్పాలి. అలాంటి మనసి ఎందుకు ఎట్లా మహిళలు తల్లితో సమానం, ఒక దేవత మహిళ అంటే, ఒక శక్తి మహిళ అంటే, అలాంటి మహిళను మీరు ఈరోజు కించపరుస్తున్నారు. కాబట్టి మాకు సాక్షి మీడియా సాక్ష్యం చెప్పాలి. మేము వదిలేదనేది ఎంతవరకు అయిపోయిందని ఆయన మాత్రం ఖచ్చితంగా మాకు సాక్ష్యం చెప్పాలి. కేసు పెడతాను, క్షమాపణ చేయాలి. అతను ఏం చేసినా కూడా మాకు కోపం తీరదు. అతనికి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. మాట్లాడిన మాటలు ఎట్లుంటాయంటే, కొమ్మేని శ్రీనివాసరావు జర్నలిస్టు, అతనికి సిగ్గు శరం ఉందో లేదో నాకు అర్థం కాలేదు. అతనికి ఒక అమ్మ, ఒక భార్య, ఒక బిడ్డ, వాళ్ళకే కాదు జగన్కు భార్య, తల్లి అందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ కళ్ళు కనపడలేదా? ఆ మాట మాట్లాడడానికి సిగ్గు శరం ఉండాలా? వాడు ఈ రోజుకు ఈ మహిళలందరూ రాష్ట్రంలో ధర్నా చేస్తుంటే వాడు ఊరేసుకొని సావాలా. కానీ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే వాడు అందరికీ, మహిళలందరికీ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కఠినంగా శిక్షించాలా. వాడిని ధర్నా మేము ఆపాలంటే వాడు క్షమాపణ చెప్పే వరకు ధర్నా ఆపే ప్రసక్తే లేదు. వాడిని ఇకనైనా కానీ జర్నలిస్ట్ ఇంట్లో పోయి కూర్చోబెట్టాల్సిందే. కానీ ఆ సాక్షి పేపరు, సాక్షి మీడియా అనేది ఎత్తేయాలని ప్రజాముఖంగా నేను చెప్పుకుంటున్నాను.